హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మంజు ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ లేవగానే బయట ఊడ్చేసేసి ముగ్గేసేసేసాను. ముగ్గేసిన తర్వాత బాబు లంచ్ బాక్స్ కోసమని బియ్యం ఏరుకుంటున్నాను. నైట్ హెల్త్ బాగోలేక నైట్ ఏరుకోలేదు, ఇప్పుడు ఏరుకుంటున్నాను. ఏరి బాబు లంచ్ బాక్స్ కోసం అయితే టమాటా రైస్ చేయమని అంటే టమాటా రైస్ కోసం బియ్యం ఏరుకుంటున్నాను. ఈలోపు బాబు కూడా లేచేసేసి బాబుకి ఎగ్జామ్స్ అని చదువుకుంటున్నాడు. ఈరోజు ఈవీఎస్ హిందీ ఎగ్జామ్ అండి. అందుకని మార్నింగ్ లేచేసేసి తను చదువుకుంటున్నాడు. ఎట్లయినా మార్నింగ్ చదివింది మార్నింగ్ ఫ్రెష్గా ఉండేది కాబట్టి మైండ్ ఫ్రెష్గా తను అంతటికి తనే లేచి హిందీ అండ్ ఈవీఎస్ చదువుకుంటున్నాడండి. తన కోసం అని చెప్పి టమాటా రైస్ కోసం బియ్యం కడిగేసేసి నేను అన్నం ఎప్పుడైనా నానబెట్టి ఉండటం అలవాటు. ఒక పక్క బియ్యం నానబెట్టేసేసి ఒక పక్క పాలు కూడా పెట్టేసాను. పాలు కాగిపోయి టమాటాస్ కట్ చేసి టమాటాస్ రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా రైస్ ప్రిపేర్ కోసం టిఫిన్లోకి ఏమో మ్యాగీ తెచ్చుకున్నారు. మ్యాగీ చేయమని అంటే మ్యాగీ చేసేసేసాను. మ్యాగీ కూడా రెడీ అయిపోయింది. పాప లేచేలోపు షూ ఉన్నాయి, షూ కూడా పాలిష్ చేసేస్తే ఒక పని అయిపోయిందని షూ కూడా పాలిష్ చేసుకుంటున్నాను. ఇద్దరు షూలు పాలిష్ చేసేసి దానికి బ్రష్ కొట్టి ముందర పాలిష్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత ఈలోపు పాప కూడా లేచేసేసేసింది. ఈలోపు పాప కూడా లేచి పాప కూడా బ్రష్ అయి చేసుకుంటుంది. పాప కూడా బ్రష్ అయి చేసుకున్న తర్వాత పాపను కూడా స్నానం చేయించేసేసాను. ఇద్దరికి స్నానం చేయించేసేసి ఈరోజు మ్యాగీ స్నానం చేయకముందలు తింటానని అన్నారు. అందుకని చెప్పి స్నానం చేయకముందలే మ్యాగీ తినేస్తాము అని చెప్పానంటే బ్రష్లు చేసుకొని వస్తున్నారు. ఈలోపు నాది షూ పాలిష్ కూడా కొడతాం కూడా అయిపోయి వచ్చింది. వాళ్ళు షూ పాలిష్ కూడా కొట్టంగానే ఈలోపు కట్టేసాను, అయిపోయింది. బాబు క్వశ్చన్స్ అడగడానికి వచ్చాడు. లంచ్ బాక్స్ కూడా సర్దేసేస్తున్నాను. లంచ్ బాక్స్లోకి తీసేసేసి లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి పెట్టుకుంటున్నాను. ఈలోపు వాళ్ళకి టిఫిన్ మ్యాగీ ఇచ్చేసేసి స్నాక్స్ కింద ఏమో దాల్మూడి పెట్టాను. టిఫిన్ కింద మళ్ళీ ఇందాక పాలు ఇస్తూ మర్చిపోయానండి. ఆ పాలు కూడా వెయిట్ చేసి ఆ పాలు కూడా ఇచ్చేసాను. దాల్మూడి కూడా పెట్టేసాను. టమాటా రైస్ చేశాను కదా, టమాటా రైస్ ఏమో దానిలో పెట్టేసేసేస్తున్నాను. నేను వస్తానేమోనని చెప్పి నా కోసం స్కూటీ కాడ ఎదురు చూస్తూ ఉన్నారు. నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. నా